గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు, వ్యవసాయ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లాంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వివిధ సంస్థలు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇటు వరకు కాఫీ మార్కెటింగ్ సహా వివిధ అటవీ, గిరిజన ఉత్పత్తులకు దేశీయంగా, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు వివిధ మౌలిక సదుపాయాల కల్పన, సాగు విస్తరణ కోసం కేంద్రీయ రబ్బర్ బోర్డు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన ఉత్పత్తి విక్రయాలు, అరకు కాఫీ ప్రోత్సాహం కల్పించేందుకు గాను జీసీసీతో ఒప్పందం కుదిరింది. స్థానికంగా డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో అరకు కాఫీ కియోస్క్ ను మెప్మా ద్వారా ఏర్పాటు చేసేందుకు కూడా మరో ఒప్పందం కుదిరింది. ఇక గిరిజన సహకార కార్పొరేషన్ ఉత్పత్తులను అమెరికా లాంటి దేశాల్లో విక్రయించేందుకు గాను హతి సర్వీసెస్ ఎల్ఎల్సి కంపెనీతోనూ జీసీసీ ఒప్పందం చేసుకుంది. యుఎస్ లోను జీసీసీ సంస్థ తన రీటైల్ ఆపరేషన్స్ చేపట్టేలా ఈ ఒప్పందం తోడ్పడనుంది. గిరిజన ఉత్పత్తులను ఏపీతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు గాను ట్రైఫెడ్, ఏపీ, జీసీసీలు సంయుక్తంగా రీటైల్ షోరూంలను ఏర్పాటు చేసేందుకు మరో 2 ఒప్పందాలు అయితే కుదుర్చుకుంది. గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కూడా ఉద్దేశించి ఈ ఒప్పందం తోడ్పడనున్నట్టయితే తెలుస్తుంది. అలాగే షోరూంల వద్ద అరకు కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందం చేసుకున్నారు. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్స్ సంస్థ కూడా ఆర్గానిక్ అరకు కాఫీని బ్రాండ్ చేసేందుకు, మార్కెట్ చేసేందుకు జీసీసీతో ఒప్పందం చేసుకుంది. చింతపల్లిలో రెడ్ చెర్రీ పండ్ల రైపెనింగ్, ప్రాసెసింగ్, మౌలిక యూనిట్ల సహా పలు సదుపాయాల కల్పన కోసం సబ్కో సంస్థ ఎంఓయూని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో చూస్తే అదనంగా 1600 హెక్టార్లలో కాఫీ ప్లాంటేషన్ విస్తరించేందుకు ఐటీసీ సంస్థ ఐటీడీఏ పాడేరుతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 4010 హెక్టార్లలో స్థానిక రైతుల సహకార సంస్థతో కలిసి ఐటీసీ కాఫీని సాగు చేస్తుంది. కాఫీ బోర్డు కూడా గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరణ, నాణ్యమైన కాఫీ పంట ఉత్పత్తి, సాగులో సుస్థిర విధానాలు అమలు కోసం ఒప్పందం చేసుకుంది. అలాగా చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్, ఫ్రాంటియర్ మార్కెటింగ్, ఈజీ మార్ట్ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. పసుపు ఉత్పత్తి, వివిధ టర్మరిక్ ఉత్పత్తులకు మార్కెటింగ్ ను అనుసంధానించడం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎక్యూబ్ సంస్థ ఐటీడీఏతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇటు సీజన్ల వారీగా ఉత్పత్తి అయ్యే అటవీ ఉత్పత్తులను గిరిజన మహిళా సంఘాల ద్వారా విక్రయించేందుకు వీలుగా అవగాహన కల్పించేందుకు ఐఎస్బి సంస్థ మరో కీలకమైన ముందడుగు వేసింది. ఇక పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టేలను ఏర్పాటు చేసేందుకు ఓయో హోమ్స్, అలాగే హోమీ హట్స్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు కోసం మార్పు సొసైటీ కూడా ఎంఓయూ చేసుకుంది. అలాగే ప్రకృతి సేద్యం, మార్కెటింగ్ సదుపాయాలు, జీవనోపాధి తదితర అంశాల్లోనూ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ టూరిజం ఫోరం ముందుకొచ్చింది.
సాలెప్ చెట్టు అంటాం సార్. దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా? ఫ్లవర్స్ వస్తాయి సార్. దీంట్లో ఎట్లా ఉపయోగిస్తారు? సంపంగి పూలు అమ్మితే డబ్బులు వస్తాయా? అమ్మితే డబ్బులు వస్తాయి సార్. మనకు 120 రూపాయలు 30 రూపాయలు. మాకు తక్కువలోనే చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్, మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్, పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్. ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్. అవి గుమ్మడి సిగురు కోసం అవి గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్. ఈ విత్తనాలు మీకు రైతులకి మీరు కూడా రైతా? నీ పేరు ఏంటయ్యా? ప్రభాకర్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరా ఉంది. దాంట్లో ఇవి తీసుకుపోయేస్తావా? ఉసిరి పిక్కలు, కొర్ర బియ్యం, పిప్పల మూడి, ఇది అన్ని రకాల తింటున్నారా? మీది ఔషధాలకు కదా, మెడిసినల్ ప్లాంట్. మిరియాలు, సీకాకాయ. ఇప్పుడు ఈ కొండలో దొరుకుతాయి కుంకుడుకాయలు కూడా. ఇక్కడ సీకాయ దొరుకుతుంది. కాఫీ, పసుపు, ఇది మిరియాలు, మిరియాలు, అడుసులు. పండ్ల తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని. అవును సార్. ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్. కొన్ని రకరకాల జామ, నేరోడి, పనస, మామిడి సార్. ఈ 4 రకాల మొక్కలు ఈ మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్. అలాగైతే కరెక్ట్ గా ఈ సైడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్. అవుతుందా? అవుతుంది సార్. మీకు సోమేష్ కుమార్ని ఇప్పుడు జ్ఞాపకం ఉంది నీకు? నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకొని నర్సరీ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్. మేము బ్యాగ్ ఫీలింగ్ చేసుకున్నాం. ఆయన ఉన్నాడు అప్పుడు? అవును సార్. తర్వాత కలెక్టర్ గా వేసాం. బొప్పాయి సార్. మేము మా భాషలో పాల చెట్టు అంటాం సార్. పాల చెట్టు. అవును సార్. ఇవి కూడా మీరు వేసుకున్నారు ఇక్కడ? అది సంపంగి సార్. అది మామూలుగా